వినాయక చవితి పండుగ సందడి నెలకొంది. పూర్తి సమాచారాన్ని ఒక కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే గణనాథులు మండపాల్లో కొలువు తీరారు. ప్రధానంగా వరంగల్ నగరంలో కలర్ఫుల్ ఈవెంట్గా వినాయక చవితి కొనసాగుతుంది. ప్రతి గల్లీలో కూడా చాలా అంగరంగ వైభవంగా గణనాథునికి పూజలు చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం హనుమకొండలోని అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి మండపంలో ఉన్నాము. చూడవచ్చు, ఇక్కడ రామ్నగర్ వాసులంతా కలిసి కూడా ఈ ఈవెంట్ను ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో జనం వచ్చి ఇక్కడికి, హనుమకొండ వాసులంతా ఇక్కడికే వచ్చి పూజలు చేసుకుంటారు. ఇక్కడ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో, ఇక్కడ విద్యుత్ దీపాలు రాత్రి వేళ కావడంతో విద్యుత్ దీపాలు కూడా పెద్ద సంఖ్యలో అలంకరించి ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రామ్నగర్ వాసులంతా కూడా 1979వ సంవత్సరం నుంచి వరుసగా ఇక్కడ గణనాథుని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, గణేశుని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం ఇక్కడ చేయడానికి గల కారణం ఏంటి? షహీద్ సామా జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో మొదటి సంఘటన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత దాన్ని విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తులు అవమానపరిచే విధంగా అడ్డుకునేటువంటి ఒక గొప్ప దేశభక్తుడు. ఆ యొక్క దేశభక్తుడు ఈ యొక్క జాతీయ జెండాను కాపాడేందుకోసం ఆనాడు మరి పోరాటం చేసి చివరికి ఆసులు ఇక్కడనే పోగొట్టుకోవడం జరిగింది. తాను స్థాపించినటువంటి శివాజీ యువజన భక్త మండలి, అదేవిధంగా వారి యొక్క స్నేహితులు ఆ రోజు యావత్ ఇవాళ దేశం మొత్తం మీద కూడా వ్యాపించున్నారు. మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి గత 45 సంవత్సరాలుగా నిరంతరము ప్రతి సంవత్సరంగా కూడా ఎక్కడగా కూడా ఇబ్బందులు లేకుండా స్వయంగా ఇక్కడ హోమాలు నిర్వహించడం, ప్రతిరోజు ఉదయం సాయంత్రము అనేక మంది స్వచ్ఛందంగా రావటము, ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క కోరికలను అనేక సంవత్సరాల పాటు, గత 45 సంవత్సరాల పాటు వారి యొక్క పిల్లలు, వారి యొక్క తల్లులు, అదేవిధంగా ఈ ప్రాంతం వాసులు, అదేవిధంగా హన్మకొండ, వరంగల్ జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రాంతానికి అంబేద్కర్ సెంటర్గా ఉన్నటువంటి ప్రాంతంలో గత 45 సంవత్సరాలుగా నిరంతరము నిత్యము ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఆటపాట, అదేవిధంగా గేయాలతోటి, మరి భక్తి శ్రద్ధలతోటి, దేశభక్తితోటి నిర్వహించే కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాములు అవుతున్నటువంటి వారి యొక్క భక్తులంతా మొత్తంగా కూడా శివాజీ యువజన భక్త మండలి యొక్క టీం, మా యొక్క రాజు కానీ, దయాకర్ రెడ్డి గారు కానీ, మా అశోకన్న కానీ, మొత్తంగా కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మరి విద్యానాథ్ గారు, మొత్తంగా కూడా స్వచ్ఛందంగా ఎవరి దగ్గర పోయి రూపాయి అడుపున్నది లేదు. ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం కంటే భక్తి శ్రద్ధలతోటి నిర్వహించే కార్యక్రమం నిర్విఘ్నాలు తొలగించాలని మొదటిగా ఈ యొక్క ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా నిరంతరము నిజ్ఞలు తొలగించే స్వామిగా. ఇది శ్రీనివాస్, మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ మండపాల్లో గణనాథులు కొలువు తీరారు. ప్రధానంగా మట్టి వినాయకులకే ఇక్కడ ప్రాధాన్యతనివ్వడం మనం చూస్తున్నాం. వరంగల్ నగరంలోనైతే చాలా మట్టి వినాయకులకే ప్రాధాన్యతనిచ్చి విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ నవీన్.